ఇది కుమారదేవం నిద్రగన్నేరు చెట్టు అంటారు దీన్ని. అయినా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సినిమా చెట్టు అని పిలుస్తారు. ఇది ఇక్కడ దగ్గరగా 300 సినిమాల దాకా తీసారండి. ఈ చెట్టు పోతంలో మాకు పడిపోతంలో చాలా బాధాకరంగా ఉంది. 150 సంవత్సరాల దాకా ఈ చెట్టుకి వయసు ఉంటుందని అంటున్నారు పెద్దలందరూ. 300 సినిమాల దాకా తీసుకుంటారు. 300 సినిమాల దాకా తీసారంటున్నారు. రాత్రి 9ంటికి పడిపోయింది అంటున్నారు. 9ంటికి మేము వచ్చేవాడికి ఒక సైడ్ పడిపోయింది. మళ్ళీ పొద్దున్న వచ్చేవాడికి మొత్తం ఏజ్ మట్టుకి 150 నుంచి 200 ఇయర్స్ ఉంటుందండి. సింగళూరు గంగరామయ్య గారు అని వాళ్ళ తండ్రి గారు వేశారు. 3 తరాలు దాటిపోయింది ఆ చెట్టు. పాడి పంటలు బోలు పిక్చర్స్ దగ్గర దేవత ఇవన్నీ కూడా 300 సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చెట్టు కింద తీసినాయి. సీరియల్స్, టీవీ సీరియల్స్ అన్నీ. ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా ఈసారకరంగా పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1 చెట్టు పడిపోయిందని. ఎప్పుడు పడిపోయిందండి? ఒక పార్ట్, ఈ పార్ట్ రాత్రి 9:20 9:30 మైన్ పడిపోయింది. సెకండ్ పార్ట్ తెల్లగట్ట 3ంటికి పడింది అంటండి. ఎవరు లేరు జనం. 5ంటికి వాకింగ్ వచ్చిన చూసి చెప్పడమే పడిపోయింది సెకండ్ పార్ట్ అండి. ఊరంతా కూడా ఎలా దిగ్బంధంలో ఉంది. ఏమవ్వలేదండి, ఏమవ్వలేదు. ఈసారి ఫస్ట్ టైం ఏం లేదండి. ఉధృతి కాదు, చెట్టు కొంచెం గొడకట్టింది మైన, దాని గురించి పడిపోయింది అనుకుంటున్నారు జనం అంతా. కొంతమంది ఏమో పిడుగు పట్టింది అంటున్నారు. పిడుగు గట్ట ఏం కూడా లేదండి. అది ఎందుకు పడిపోయిందో భగవంతుడి నిర్ణయం.